ఏమైనటువంటి దేవుని వారలారా, మనము ఆది కాండమును ధ్యానిస్తున్నాం. నిన్నటి దినమున ఆది కాండము 14వ అధ్యాయము 4వ వచనం వరకు చదువుకొని ఉంటున్నాం. అయినా మరొకసారి వచనాలను చదివి ముందుకెళ్దాం. 14వ అధ్యాయం ప్రారంభ వచనం ఉంది. షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదర్లో యోమెరు, గోయీల రాజైన తిదాలు అనువారి దినములలో వారు సొదొమ రాజైన బెరాతోను, గొమర్రా రాజైన బిర్లాతోను, అద్మా రాజైన షినాబుతోను, సెబోయిముల రాజైన షెమేబెరుతోను, సోయరను బెలారాజుతోను యుద్ధము చేసిరి. ప్రిలరా, 4 రాజులు కలిసి 5 రాజ్యాల మీదకి దండయాత్రకి వెళ్ళాలని భావించారు. ఎందుకు అనంటే 3వ వచనం, వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దీము లోయలో ఏకముగా కూడి 12 సంవత్సరములు కదొర్లాయోమెరుకు లోబడి 13వ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి. ఈ 4 రాజుల సమూహానికి నాయకత్వం వహించినటువంటి వాడు కదొర్లాయోమెరు అనేటువంటి వ్యక్తి. అతనికి ఈ 5 రాజులు లోబడి అతడు చెప్పినట్లుగా, అతడు శాసించినట్లుగా వారు కప్పము కావచ్చు, పన్ను కావచ్చు, సుంకము కావచ్చు, ఇక ఇతరత్రమైనటువంటి అన్ని విషయాలలో వారికి లోబడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. వారి కనుసన్నలో, వారి చెప్పు చేతుల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయినా 12 సంవత్సరాలు పంటి బిగువున ఏ బాధ అయినా, ఏ కష్టమైనా వారు అనుభవిస్తూ వచ్చారు. ఇక వారికి ఓపిక నశించో, లేదంటే వారి బలం పెరిగిందని భావించో, మనము వీరికి ఎందుకు లోబడి ఉండాలి అనేటువంటి దృక్పథము కలిగి అవసరం లేదు అని చెప్పి ఈ 5 రాజులు కూడా బలుక్కొని వారికి ఎదురు తిరగటం జరిగింది. ఎదురు తిరగటం మూలంగా వారికి కోపం వచ్చింది. ఆ కోపము రావటంలో భాగంగా ఈ 4 రాజులు 5 రాజ్యాల మీదకి దండయాత్ర చేశారు. 5వ వచనం, 14వ సంవత్సరమున కదొర్లాయోమెరును అతనితో కూడా ఉన్న రాజులను వచ్చి అస్తారోత్ కర్నాయిములో రెఫాయిములను, హాములో జూజీయులను, షావే కిర్యతాయిము మైదానములో ఏమీయులను కొట్టిరి. ఇక దండయాత్ర ప్రారంభించారు. 12 సంవత్సరాలు భరించారు. 13వ సంవత్సరమున ఎదురు తిరిగారు. 14వ సంవత్సరమున యుద్ధము ఆరంభమైంది. అలా ఒక్కొక్క రాజ్యం మీద వారు దండయాత్ర చేసుకుంటూ వస్తున్నారు. రెఫాయిలను, హాములోను, జూజీయులను, షావే కిర్యతాయిము మైదానములో ఏమీలను కొట్టిరి. మరియు హోరీయులను అరణ్యము దగ్గర ఉన్న ఎల్పారాను వరకు తరిమి షేయీరు పర్వత ప్రదేశములో వారిని కొట్టిన తర్వాత తిరిగి కాదేశను ఏన్మిష్పతుకు వచ్చి అమాలేకీల దేశమంతటిని హాససోన్ తామార్లో కాపురమున్న అమోరీయులను కూడా
కొట్టిరి. ఇందులో మనము ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అమాలేకీయులు అనేటువంటి జనాంగమును, అలాగే అమోరీయులు అనేటువంటి జనాంగమును గురించి గమనించాలి. అమోరీయులేమో కనానీయులకు సంబంధించి పాపము చేయటంలో ముందు వరుసలో ఉన్నటువంటి వారు. ఇక అమాలేకీయులు అన్నప్పుడు వీరు లోతు జనాంగము నివసించినటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి వారుగా మనము గమనించాల్సినటువంటి విషయం. ఇలా ఆయా దేశముల మీదకి వారు దండయాత్ర చేశారు. అప్పుడు సొదొమ రాజును, గొమర్రా రాజును, అద్మా రాజును, సెబాయిము రాజును, సోయరను బెలా రాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో అనగా ఏలాము రాజైన కదొర్లాయామెరు, గోయీల రాజైన తిదాలు, షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు అను నలుగురితో ఆ 5 రాజులు యుద్ధము చేసిరి. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టి కీలు గుంటలు ఉండెను. అంటే వీళ్ళు యుద్ధమునకు తలపడ్డారు. ఎక్కువగా వారు ఉన్నటువంటి ప్రాంతములలో కొండ ప్రాంతములు, లోయలు, మైదాన ప్రాంతములు ఉండటం మూలంగా వీరు ముందస్తుగానే ఈ యుద్ధమునకు సంబంధించినటువంటి కొన్ని ప్రదేశాలను సిద్ధం చేసుకొని ఉంటారు. అందులో భాగంగా వీరు సిద్దీము అనేటువంటి లోయలో యుద్ధము చేయటం జరిగింది. అయితే ఆ లోయలో మట్టి కీలు ఉందట. అంటే ఒక విధంగా బంక మట్టి అని మనం అర్థం చేసుకోవచ్చు. మట్టి కీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. అంటే ఈ 4 రాజుల యొక్క ప్రాబల్యానికి, వారి యొక్క బలమునకు వీరు భయపడి పారిపోయి ఆ బురద మట్టి, బంకమట్టి ఉన్నటువంటి గుంటలో పడిపోయారు. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయారు. అంటే చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారని అర్థం చేసుకోవచ్చు. ఈ 5 రాజులు వాళ్ళ ప్రాంతాలకి పారిపోయి కొందరు గుంటలో పడ్డారు, కొందరు కొండ చర్యల్లోనికి పారిపోయారు. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును, వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. వీరు నెగ్గారు గనక వారు వీరి దేశంలో ఉన్నటువంటి ఈ 5 దేశాలలో ఉన్నటువంటి సంపదని, ముఖ్యంగా వాళ్ళ టార్గెట్ సొదొమ గొమొర్రా, ఈ దేశాలలో ఉన్నటువంటి సమస్త సంపదను దోచుకున్నారు. అదేవిధంగా యావత్తు భోజన పదార్థములన్నీ, అంటే భోజనానికి ఉపయోగించేటువంటి గోధుమలు, రాగులు తదితరమైనటువంటి వారి పంటలు ఏవైతే ఉంటాయో ఆ ధాన్యం అంతటిని దోచుకున్నారు. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనక అతనిని, అతని ఆస్తిని పట్టుకొని పోగా, ఆ రోజుల్లో వారి ఆస్తులు ఏముంటాయండి మనకు తెలిసిందే కదా. ఒకటి బంగారం, వెండి, ఇలాంటి వాటితో పాటు గొర్రెలు, మేకలు, ఒంటెలు, గాడిదలు, రకరకాలైన పశువులు, అలాగే వారి కుటుంబ సభ్యులు, పనివారు తదితరులైనటువంటి వారు ఉంటారు. ముఖ్యంగా అందరి ఆస్తులను పట్టుకున్నారు. అదేవిధంగా అబ్రహాము తమ్ముని కుమారుడైనటువంటి లోతు యొక్క ఆస్తిని కూడా వీరు చేజిక్కించుకున్నారు. అతని ఆస్తిని కూడా వారు దోచుకొని పోయారు. అయితే ఇక్కడ ప్రస్తావించలేదు కానీ కింద ప్రస్తావించబడుతుంది. వీరి ఆస్తితో పాటు వారి యొక్క స్త్రీలను,
అలాగే వారి పిల్లలను కూడా పట్టుకుపోవటము జరిగింది. అప్పుడు సాధారణంగా దండయాత్రలు చేస్తే ఈ రకంగానే దోచుకొని వెళ్ళేటువంటి వారు. ఓకే, అలా పట్టుకొని పోగా తప్పించుకున్న ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపాను. మరి తప్పించుకున్నవాడు బహుశా లోతు దాసులలో ఒకడై ఉంటాడేమో అని నేను అనుకుంటున్నాను. బట్ ఎవరు అనేటువంటిది అక్కడ మెన్షన్ చేయలేదు. కాకపోతే అంత పనిబడి లోతును గురించి అబ్రహామునకు చెప్పాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చి పని తీసుకొని శ్రమ తీసుకొని మరీ వచ్చి అబ్రామునకు చెప్పాడు అనంటే లోతుకి అబ్రామునకి బాగా తెలిసిన పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండేటువంటి అవకాశము ఉంటుంది. కనుక లోతు గారి పనివారిలో ఎవరో ఒకరు వచ్చి చెప్పి ఉండటానికి ఆస్కారం ఉంది. అలా ఒకరు వచ్చి అబ్రామునకి తెలియచేయటం జరిగింది. అప్పుడు అతడు అంటే అబ్రాము ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడైన మమ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురముండెను. అప్పటికి అబ్రాము ఎక్కడుంటున్నాడటానంటే ఎష్కోలు సహోదరుడైన ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురముండెను. చాలా డీటెయిల్స్ ఇచ్చాడు. బట్ ఏలేను అనేటువంటి వనములో అతడు అప్పటికి వాసం చేస్తున్నాడు. మమ్రే దగ్గర అని అంటాం కదా, మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వనములో అని మనం మిగతా సందర్భాలలో మనం చదువుకుంటూ ఉంటాం. బట్ ఇక్కడ ఇంకా కొంచెం డీటెయిల్డ్గా ఆ వనం ఎవరిది, ఆ వృక్షం ఎక్కడుంది అని చెప్పి ఎవరి తాలూకు అన్నట్టుగా ఆ వివరాలన్నీ ఇచ్చాడు. ఓకే, అక్కడ కాపురం ఉన్నాడు. వీరు అబ్రాముతో నిబంధన చేసుకునిరి. ఎవరు? ఈ ఎష్కోలు సహోదరుడు అలాగే ఆనోరు సహోదరుడనైన మమ్రే అను అమోరీయుని ఏలేను వనములో ఉన్నాడు కదా. వీరు అంటే ఆ భూమి తాలూకు వ్యక్తులు అబ్రాముతో నిబంధన చేసుకున్నారట. ఏం నిబంధన చేసుకుని ఉండుంటారు? బహుశా మనమందరం స్నేహపూర్వకంగా ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి, ఒకరికి ఒకరం హాని తలపెట్టకూడదు. అలాగే మనము ఏదైనా సమస్య ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి వస్తే మనమందరము కలిసికట్టుగా ఎదుర్కోవాలి. రకరకాలైనటువంటి వారు ఆరోగ్యకరమైనటువంటి నిబంధనలు చేసుకొని ఉన్నారు. రైట్, అంటే అబ్రహాము యొక్క మంచితనాన్ని బట్టో అబ్రహాము తో దేవుడు ఉండి చేస్తున్నటువంటి సహాయాన్ని బట్టో వారు మొత్తానికి ఐక్యమయ్యారు. ఓకే, స్నేహం చేశారు. దానిలో భాగంగా ఒక నిబంధన చేసుకున్నారు, మనం అందరం సంఘటితంగా ఉండాలి అని చెప్పి. రైట్, ఇక 14 వచనం. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడెనని విని తన ఇంట పుట్టిన అలవర్చబడిన 310 నెనమండుగురిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమిరి. ఓకే, ఇక అబ్రహాము కుటుంబము పరివారము అప్పటికే చాలా పెరిగిపోయింది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఎంతగా పని పెరిగిపోయింది అనంటే ఇక్కడ ప్రస్తావించినటువంటి మాట, తన ఇంట పుట్టి అలవర్చబడినటువంటి యోధులే 300 మంది ఉన్నారు అనంటే ఇక వారి తాలూకు స్త్రీలు ఎంతమంది ఉండాలి? మరో 300 మంది ఇంచుమించుగా. అలాగే వారి పిల్లలు ఎంతమంది ఉండాలి? రెట్టింపు సంఖ్యలో ఉంటారు. అప్పుడు సంతానమునకు లిమిటెడ్ లేదు కదా, అన్లిమిటెడ్. కాబట్టి విస్తారమైనటువంటి సంఖ్య అబ్రహాము యొక్క కుటుంబముగా పెరిగిపోయింది. 300 మంది అంటే బహుశా అతని కుటుంబం 1000 మందికి పైచిలుకు ఉండి ఉండాలి కదా. ఇక్కడ నెంబర్ లేదులే, కానీ కొంచెం ఆలోచించగలిగితే మనకు అర్థమవుతున్నటువంటి విషయం. ఉదాహరణకి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి కనానుకు వస్తున్నప్పుడు
6 లక్షల కాల్బలము కలిగినటువంటి వారు, అంటే పిక్క బలము కలిగినటువంటి వారు 6 లక్షలు ఉన్నారు అని అంటే మరి మొత్తం వారి వృద్ధులు వారి పిల్లలు కలిపి ఎంతమంది ఉండొచ్చు అనేటువంటి అంచనా వేసుకుంటే 20 లక్షల పైచిలుకు జనాభా వారు ఉండేటువంటి అవకాశం ఉన్నది అని మనం ఒక కంక్లూజన్కి వస్తాం. అలాగే ఇక్కడ 300 మంది యుద్ధం చేసేటువంటి యోధులు ఉన్నారు అనంటే ఇక అందులో మరి ఆ కుటుంబంలో పెద్దలైనటువంటి వారు ఉంటారు, ఆ కుటుంబంలో స్త్రీలు ఉంటారు, ఆ కుటుంబంలో పిల్లలు ఉంటారు. అవునా? వీళ్ళందరినీ కలుపుకుంటే మరి 1000 మంది పైచిలుకు జనాభా ఉండటానికి అవకాశం ఉంటుంది. అంత పెద్ద కుటుంబంగా అబ్రాము అప్పటికే అతడు విస్తరించటము జరిగింది. అయితే విషయం ఏంటంటే అప్పటికి ఇంకా అబ్రామునకు సంతానము లేదు సుమ. ఇది మీరు గమనించాల్సినటువంటి విషయం. అబ్రామునకు అప్పటికి ఇంకా సంతానము లేదు. మరి వీళ్ళందరూ ఎవరు అనంటే తన దాసులు ఉన్నారు కదా, వారి జనాభా విస్తరించింది. రైట్? మొత్తానికి అలా 319 మందిని 10 నెనమండుగురిని అంటే 18 మంది అన్నమాట వెంట పెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. అంటే దాను అనేటువంటి ప్రదేశము, దానికి అప్పటికి ఆ పేరు లేదు, కానీ తదనంతరం ఆ పేరు వచ్చింది. దాను గోత్రీకులకు ఆ భూభాగాన్ని ఇవ్వటం మూలంగా దాను అనేటువంటి పేరు ప్రస్తావన చేయబడింది. బైబిల్లో చాలా పేర్లు సంఘటన జరిగేటప్పటికి ఆ పేర్లు ఉండవు, రాసేటప్పటికి ఆ పేర్లు వచ్చాయి. కాబట్టి ఒక అడ్రస్ కోడ్ చేయటం కోసం ఆ పేర్లను వాడుకోవడం జరిగింది. అంటే ఈ ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వచ్చిన తర్వాత ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క భూభాగం ఇచ్చిన తర్వాత ఆ భూభాగాలకి ఆ గోత్రముల పేర్ల చొప్పున పిలువబడటం జరిగింది. అలా దాను గోత్రికులు ఏ ప్రదేశంలోనైతే వాసం చేశారో అక్కడి వరకు వీరిని తరుమటము జరిగింది. అబ్రాహాము 300 మందిని వెంటబెట్టుకుని వారిని తరిమి ఏం చేశారు? రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున హోబా మట్టుకు తరిమి. ప్రియులరా, అంటే ఇప్పుడు దాను గోత్రీకులు వాసం చేసినటువంటి ప్రాంతము గనక మనం చూసినట్టయితే మళ్ళీ ఒకసారి పటముల యుద్ధకి వద్దాము. సొదొమ గొమొర్రా ప్రాంతములు ఎక్కడ ఉన్నాయి అనంటే ఒక ఇండికేషను, మన ఒక ల్యాండ్ మార్కును గమనించాం. రైట్? అక్కడే ప్రాంతమునకు ఈ రాజులు యుద్ధమునకు వస్తే అబ్రాహాము వారిని ఎక్కడి దాకా తరిమాడు అనంటే జాగ్రత్తగా కనాను విభజన అనేటువంటి పటం తీయండి. కనాను విభజన. ఈ కనాను విభజనలో కింద ఉప్పు సముద్రం కనిపిస్తున్నది కదా, ఉప్పు సముద్రమునకు పై భాగమున కుడివైపు, రైట్, ఆగ్నేయం వైపు రబ్బా, అమ్మోను అనేటువంటి ప్రాంతాలు ఉన్నాయి కదా, రైట్. ఇక్కడికి ఈ 4 రాజులు దండయాత్ర చేశారు. అయితే దండయాత్ర చేసి వారి సొమ్మును వారి స్త్రీలను చెరపట్టుకొని వారు వెళ్ళిపోతున్నారు. అయితే ఇక్కడ ఈ హెబ్రోను తదితరమైన ప్రాంతంలో ఈ అబ్రాము గారు వాసం చేస్తున్నారు. ఓకే, అబ్రాము గారు వాసం చేస్తున్నారు. ఇక్కడికి వర్తమానం వస్తే వారిని ఎదుర్కొని తన తమ్ముని కుమారుడైనటువంటి లోతు యొక్క ఆస్తిని విడిపించురావటం కోసం వీరిని కలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉత్తర దిక్కున ప్రయాణం చేయటం జరిగింది. ప్రయాణము చేయగా చూడండి, ఈ పటములో చివరన ఉత్తరమున
దమస్కు అనేటువంటి ఒక ప్రాంతం మీకు కనిపిస్తున్నది. ఓకే, ఆ దమస్కునకు కొంచెం ఇటు కింది వైపు వస్తుంటే దాను అనేటువంటి ఒక ప్రాంతం ఉంది చూడండి, దాను కనిపించింది అనుకుంటున్నాను, మా బహుశా ఉన్నదా? దమస్కు, హెర్మోను, దాను అనేటువంటి ప్రాంతం ఉంది. లెబానోను ప్రాంతములు ఇక్కడ క్రింది వైపు దాను ఉంది. ఈ దాను గోత్రికులు వాసం చేసేటువంటి ఆ ప్రాంతం దాకా వాళ్ళను తరిమారు. చాలా దూరం అండి, దగ్గరేం కాదు, ఇది చాలా సుదీర్ఘమైనటువంటి మైళ్ళ కొద్దీ దూరము, బహుశా 100 మైళ్ళు ఉండుంటుంది. అంత దూరము వారిని తరిమి మొత్తానికి వారిని కలుసుకొని రాత్రివేళ మట్టుబెట్టి, అంటే వాళ్ళు ఏ మార్గం గుండనైతే వస్తున్నారో ఆ మార్గంలో వారిని కాచుకొని ఒకసారిగా వారి మీద పడటం జరిగింది. రాత్రివేళ 15వ వచనం, ఆదికాండం 14వ అధ్యాయము 15వ వచనంలో మనం మాట్లాడుకుంటున్నాం. రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. అంటే ఇక్కడ తన తమ్ముడైన లోతు అని ఉంది, కానీ వాస్తవానికి లోతు తమ్ముడు కాదు, తమ్ముని కుమారుడు. అంటే ఇక్కడ పొరపాటు చోటు చేసుకున్నది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. తర్జుమాలో కొంత ఏమరపాటుతో అలాంటి సమస్యలు చోటు చేసుకుంటాయి. తన తమ్ముని కుమారుడైనటువంటి లోతు అనేటువంటి విషయాన్ని మనం మనసులో పెట్టుకొని చదివితే, ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముని కుమారుడైనటువంటి లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. అంటే చెరపట్టబడినటువంటి వారిలో లోతు కూడా ఉన్నాడు. చెరపట్టబడినటువంటి వారిలో లోతు భార్య ఉంది, వాళ్ళ పనివారు ఉన్నారు, వాళ్ళ భార్యలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఆస్తి ఉంది. దీనంతటిని తీసుకొని వచ్చెను. అతడు అంటే ఇతనికి సంబంధించినటువంటి ఆస్తి మాత్రమే తీసుకురాలేదండి, మిగిలిన ప్రజల యొక్క, దేశస్థుల యొక్క ఆస్తిని, పిల్లలను కూడా తీసుకొచ్చాడు. కింద మనం గమనిస్తాం. కాకపోతే ఇక్కడ అబ్రహాం గారు అంత ఇనిషియేట్ తీసుకొని, అంత రిస్క్ తీసుకొని, అంతగా వారిని వెంబడించి వేటాడి యుద్ధం చేసి విడిపించుకురావాలి అనేటువంటి ఒక తాపత్రయంతో, పట్టుదలతోటి వెళ్ళాడు అని అంటే కేవలం అది లోతును గురించి వెళ్ళాడు. కానీ ఇక ఎలాగూ వెళ్ళాడు కాబట్టి పనిలో పనిగా అందరికీ సంబంధించినటువంటి అందరినీ విడిపించాడు, అందరికీ సంబంధించినటువంటి ఆస్తిని విడిపించడం జరిగింది. అయితే మొదటగా లోతును విడిపించటం, లోతుకు సంబంధించినటువంటి ఆస్తిని విడిపించటము జరిగింది. అలా లోతును క్షేమంగా తీసుకురావటం జరిగింది, మిగిలినటువంటి వారిని కూడా తీసుకురావటం జరిగింది. ఓకేనా, రైట్. 17వ వచనం, అతడు కదొర్లాయోమేరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. ఈయన చూడండి, ఈయన యుద్ధం చేయటానికి వెళ్ళి ఒక ఊబిలో, అంటే మట్టి కీలు కలిగినటువంటి గుంటలో పడ్డాడు అని మనం చదువుకున్నాం కదా. గుంటలో పడినటువంటి ఆయన ఏదో తిప్పలబడి బయటకు వచ్చాడు. మరి ఇక పరిస్థితి ఏంటో మనకు తెలియదు. మెట్టుకి అబ్రాము గారు ఈ రాజులను కలుసుకొని యుద్ధం చేసి వారిని ఓడించి వారి చెరలో ఉన్నటువంటి ఆస్తిని, ప్రజలను విడిపించుకొని తిరిగి వస్తున్నాడు అనేటువంటి వార్త తెలుసుకొని ఇప్పుడు అబ్రహాము గారిని ఎదుర్కొనటానికి అంటే యుద్ధం చేయటానికి కాదు, కలుసుకొని అలాగే అభినందించి స్వాగతించటం కోసముగా ఎదురుగా వెళ్ళాడు. ఎక్కడ దాకా వెళ్ళాడంటే షావే లోయ మట్టుకు వెళ్ళాడు. మరియు షాలేము రాజైన
ఇప్పుడు షాలేము రాజు అని అనగానే ఇప్పుడు ఇందాక రాజుల పేర్లు కొన్ని మనం చదువుకున్నాం కదా, ఈ సొదొమ రాజు, గొమొర్రా రాజు, అలాగే అద్మా రాజు, షినాబు రాజు, సెబోయిల రాజు, షెమేబెరు, అది సోయరు యొక్క రాజు, ఇలా వాళ్ళ రాజులు ఎలాగైతే ఉన్నారో ఇక్కడ ఈ వచనం చదివేసరికి షాలేము రాజు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అని అర్థమవుతుంది, క్యాజువల్గా అర్థమవుతుంది. షాలేము రాజైన మెల్కీసెదెకు. ఇక్కడ విషయము మనం గమనించాల్సింది ఏంటంటే అప్పటి వరకు షాలేము అనేటువంటి ప్రాంతము ఆ కాలములో లేదు. నెంబర్ 1 గుర్తుంచుకోవాల్సినటువంటిది. భూమి మీద ఇదిగో పలాని ప్రాంతమంతా కూడా షాలేము ప్రాంతము, ఈ ప్రాంతమునకు ఒక రాజు ఉన్నాడు, ఆ రాజ్యమునకు రాజు ఎవరయ్యా అనంటే ఆ రాజు పేరు మెల్కీసెదెకు అని వాడుకల్లో ప్రజలలో లేదు. ఆ వాడుక ప్రజలలో లేదు. షాలేము అనేటువంటి ప్రాంతం గురించి కానీ, అలాగే అదొక రాజ్యమని, దానికి ఒక రాజున్నాడని, ఆ రాజు పేరు మెల్కీసెదెకు అనేటువంటి ఈ మాట, ఈ విషయం ప్రజలలో లేదు. ఎందుకంటే అది కనిపించట్లేదు, విజిబుల్గా లేదు, అప్పటికి అది విజిబుల్గా లేదు. కానీ ఇక్కడ మాత్రం మెన్షన్ చేస్తున్నాడు, అది విజిబుల్గా ఉన్నట్టుగానే మెన్షన్ చేస్తున్నాడు. ఏమని? షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అప్పుడు వాళ్ళ యొక్క సహజ సిద్ధమైనటువంటి ఆహారము రొట్టె ద్రాక్షారసమే గనక యుద్ధము చేసి వస్తున్నటువంటి అబ్రహాము మరియు 300 మంది వీరులు ఎవరైతే ఉన్నారో వారికి ఆకలి వేస్తుంది, అలసిపోయి ఉంటారు. కాబట్టి వారికి ఆహారమునిచ్చి బలపరచాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రాజుగారు వారికి సరిపడా ఈ ఆహారమును అంటే రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాడు. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. ఇతడు రాజే కాకుండా యాజకుడు కూడనట. మీరిప్పుడు ఇక్కడ చాలా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఏంటి అనంటే క్రీస్తుకు ముందు ఉన్నటువంటి కాలములో యాజకులు ఉన్నారు, రాజులు కూడా ఉన్నారు. కానీ రాజులైన యాజకులు లేరు. ఇది మనం గుర్తించాల్సినటువంటి విషయం. అంటే ఒకే వ్యక్తి 2 బాధ్యతలను వహించినటువంటి వారెవరూ లేరప్పటికీ. కానీ ఈ మెల్కీసెదెకు మాత్రం రాజట మరియు యాజకత్వాన్ని కూడా నిర్వహించాడట. ఎట్లా? ఏ విధంగా? ఇలాంటి వారు ఎవరైనా ఉన్నారా అనంటే చరిత్రలో మనకెవరు కనిపించరు. అలాగే ఆనాటి వర్తమానంలో కూడా అది ఎక్కడ వాడుకలో లేదు. ప్రత్యేకంగా ఇక్కడ మాత్రమే ప్రస్తావన చేయటము జరిగింది. రైట్? ఇప్పుడు ఇక్కడ మనకి క్వశ్చన్ వస్తుంది, రావాలి కూడా. ఇక్కడ ప్రస్తావన చేయబడినటువంటి షాలేము ఎక్కడ ఉంది? దాని రాజైనటువంటి మెల్కీసెదెకు అంటే ఎవరు? మెల్కీసెదెకు అనేటువంటి మాటకు అర్థం ఏమిటి? ఆ మెల్కీసెదెకు అనేటువంటి వ్యక్తి ఎవరు? ఆయన ఎక్కడ, ఎప్పుడు, ఎలా పరిపాలన చేశారు? ఇంతకీ అబ్రహామును కలుసుకోవటానికి ఎక్కడి నుండి వచ్చాడు? ఆయన ఎందుకు వచ్చాడు? పనిపడ ఆయనే ఎందుకు వచ్చాడు? ఓకే, ఇన్ని రకాలైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అయితే దీని గురించినటువంటి వివరణ నిన్నటి దినమున నేను చెప్పినట్లుగా మేబీ దేవుడు అవకాశం ఇస్తే రేపటి దినమున ఆ విషయాన్ని వివరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దాని 1-2 మాటలలో చెప్పుకుంటే మనకు అర్థం కాదు. అర్థం కాకపోగా
ఇంకా అనేకమైన సంశయాలకు అది దారితీస్తుంది. కాబట్టి ఇది మీరు రాసి పెట్టుకోండి లేదా గుర్తుంచుకోండి. ఈ విషయాన్ని రేపు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తానికి ఈ మెల్కీసెదకు ఆ రొట్టెలను ద్రాక్షారసాన్ని తీసుకుని వాళ్ళ యుద్ధకి వచ్చాడు, వచ్చి కలుసుకున్నాడు. ఓకే, అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు అని చెప్తూ, అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి, రాజే కాదు యాజకుడే కాదు, అబ్రాము అంతటి గొప్ప వ్యక్తిని ఆశీర్వదించగలిగేటువంటి హోదాలో ఉన్నాడు ఆయన, ఆ స్థాయిలో ఉన్నాడు. అంటే ఈ లక్షణాలన్నీ ఎవరు కలిగి ఉన్నారు, ఎవరికి సరిపోతుంది, ఎలా సరిపోతుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలకించాల్సి ఉంటుంది. ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అని అన్నాడు. ఆశీర్వదిస్తూ ఏమన్నాడు అనంటే, ఆకాశమునకు భూమికిని సృష్టికర్త అయినటువంటి దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడునుగాక అని ఆశీర్వదించాడు. అంటే వచ్చాడు, ఆకలి తీర్చాడు, ఆశీర్వదించాడు. అంటే ఇట్లా పర్టికులర్గా మనం పాయింట్లు విడమర్చి మేబీ ఇది వరకు చదివి గమనించకపోయి ఉంటాం. ఓవరాల్గా అందరూ చదువుతారండి, ఓవరాల్గా అందరూ చదువుతారు, కానీ విడమరిచి చదవటం అనేటువంటిది కొద్ది మంది మాత్రమే చేస్తారు. మేబీ మీరు కూడా బైబిల్ చదువుంటారు కదా, ఆయన రొట్టెలు తీసుకొచ్చి వాళ్ళ ఆకలిని తీర్చాడని, తర్వాత ఆశీర్వదించాడని, ఇట్టి విషయాలను ప్రాపర్గా గమనించటం అనేటువంటిది చాలా అరుదుగా జరుగుతుంది. సరే, మొత్తానికి ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పాను. ఏమన్నాడు ఇంకొక మాట? నీ శత్రువులు, నీ చేతికి అప్పగించిన, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పాను. ఇప్పుడు అబ్రహాము తనతో పాటు 300 మంది వెళ్ళటం జరిగింది. ఇక్కడ ఎక్కడో సొదొమ గొమొర్రా ప్రాంతము నుండి వారిని తరుముకుంటూ వెళితే, ఎక్కడ దమస్కు దగ్గరగా ఉన్నటువంటి దాను అనేటువంటి ప్రాంతంలో కలుసుకోవటం జరిగింది. ఎంత సుదీర్ఘమైనటువంటి ప్రయాణం అండి! అంత సుదీర్ఘమైనటువంటి ప్రయాణములో మరి ఎన్నెన్నో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. పైగా అంత దూరం వెళ్ళిన తర్వాత వారు తప్పించుకోవటానికి అనేకమైనటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ అబ్రహాము యొక్క ప్రయత్నమునకు దేవుని కృప ముఖ్యముగా తోడయ్యున్నది గనుక, ఎప్పుడైనా కూడా అబ్రహాం అనే కాదండి, మన విషయంలో కూడా మనము ప్రయత్నిస్తేనే దేవుని కృప మనకు తోడై ఉంటుంది. అది విశ్వాస విషయంలో కావచ్చు, అలాగే క్రియలు చేసి పరలోక రాజ్యమునకు అర్హత సాధించేటువంటి విషయంలో కావచ్చు. ఏ విషయంలోనైనా, ఒక చదువు, ఉద్యోగము, ఒక నిర్మాణము, ఇలాంటివి, వివాహము, ఇలాంటివి ఏవైనా సరే, పిల్లలు, ఏవైనా సరే మనము మొదటగా ప్రార్థించాలి, ప్రయత్నం చేయాలి. ఆ పిమ్మట దేవుని కృప మనకు తోడై ఉంటుంది. దేవుని కృప మనకు తోడై ఉంటే ఇక మనకు తిరుగు ఉండదు. ఇది మనం గుర్తించాల్సినటువంటి విషయం. తప్పకుండా దేవుని కృప తోడై ఉన్నది అనంటే విజయం సాధిస్తాం. దేవుని కృప తోడై ఉండకపోతే సాధించవచ్చు, సాధించకపోవచ్చు. ఇక దేవుడు కంప్లీట్గా మనల్ని విడిచిపెడితే విజయము ఉండదు, ఓటమి ఉంటుంది. ఈ 3 తేడాలను మనం గమనించాలి. ఏంటది? దేవుని కృప మనకు తోడై ఉంటే విజయము, దేవుని కృప మన పట్ల పర్టికులర్ ఆ విషయంలో లేకపోతే మనం విజయం సాధించవచ్చు, సాధించకపోవచ్చు, న్యూట్రల్. అసలు మొత్తంగానే దేవుడు మనల్ని విడిచిపెడితే
విడిచిపెడితే మనము ఓటమి చవి చూడవలసి ఉంటుంది. అలాంటి సంఘటనలు, సందర్భాలు ఎన్నో చోటు చేసుకుని ఉన్నాయి తదనంతరపు చరిత్రలో. దేవుడు వారి వెంట ఉన్నంతకాలం ఇశ్రాయేలు న్యాయాధిపతులు, రాజులు యుద్ధాలలో గెలిచారు. ఎప్పుడైతే దేవుడు వారిని విడిచిపెట్టాడో అప్పుడు ఓడిపోయారు. మీకు లైవ్ ఎగ్జాంపుల్, లైవ్ అంటే ఇప్పుడు లైవ్ కాదు, అప్పటి వ్యక్తులలో కొట్టొచ్చినట్టుగా కనిపించేటువంటి ఉదాహరణలు. సౌలుకి దేవుడు తోడై ఉన్నంతకాలం సౌలుకి తిరుగులేదు. ప్రతి యుద్ధములో అతనికి విజయాన్ని ఇచ్చాడు. అయితే సౌలు గారు ఎప్పుడైతే ఒక విషయంలో ఆజ్ఞాతిక్రమం చేశాడో దేవుడు అతన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టడం మూలంగా వెంటనే మరొక యుద్ధంలో అతడు ఓటమిని చవి చూడవలసి వచ్చింది. ఓటమి కాదు, మరణములోనికి కూడా వెళ్ళాల్సి వచ్చింది. అలాగే దేవుని కృప తోడై ఉన్నంత వరకు సంసోనును ముట్టుకోగలిగేంత యోధుడు లేడు. అవునా? ఎప్పుడైతే సంసోను చేయకూడనటువంటి పనిని చేశాడో దేవుడు సంసోనును విడిచిపెట్టాడు. సంసోనును విడిచిపెట్టడం మూలంగా సంసోను ఇక తర్వాయి యుద్ధములో లేదంటే తర్వాయి చోటు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో సంసోను గెలవలేకపోయాడు కదా. అది ఎంత వాస్తవమో మన విషయంలో కూడా, ఇంకెవరి విషయంలోనైనా సరే, దేవుని కృప మనకు తోడై ఉంటే మన ప్రతి ప్రయత్నం సక్సెస్ అవుతుంది. దేవుని కృప కనుక లేకపోతే మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా అది సక్సెస్ కాదు. మనం అనుకుంటాం, నేను ఎంతో కష్టపడ్డాను, ఎంతో రిస్క్ తీసుకున్నాను, ఎంతో ప్రయత్నం చేశాను, అయినా నేను ఫెయిల్యూర్ అయ్యాను, ఎందుకు ఫెయిల్యూర్ అయ్యాను అనేటువంటిది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. బాధపడి పైగా దేవుణ్ణి కూడా నిందిస్తారు. దేవుడు నాకు సహాయం చేయలేదు, ఇట్లా చేయలేదు, అట్లా చేయలేదు. అసలు దేవుడు నీకెందుకు సహాయం చేయలేదు అనేటువంటి కారణాన్ని నువ్వు ఎరిగావా? దానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి, అసలు నువ్వు ఏ విషయాన్ని గురించి అయితే నువ్వు దేవుణ్ణి అడిగావో అది దేవునికి సమ్మతమైనదేనా కాదా? మొదటిది, నీకు ఇష్టమైంది ఉండొచ్చు, కానీ అది దేవునికి ఇష్టమేనా కాదా? రెండవది, నీవు అడిగి పొందుకోగలిగేటువంటి అర్హతలో ఉన్నావా లేదా? అంటే నీ క్యారెక్టర్, నీ వ్యక్తిత్వం, నీ భక్తి, నీ ఆధ్యాత్మిక స్థితి, నీ నీతి, నిజాయితీ, ఈ అర్హతలు నీకు ఉన్నాయా లేదా? ఈ అర్హతలు లేకుండా నువ్వు దేవుణ్ణి అడిగితే దాన్ని పొందుకోలేవు. ఇలా కారణాలు ఎన్నో ఉంటాయి, ఎన్నో రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. కనుక ప్రియ దేవుని వారలారా, ఏదేని ఒక పనిని మనం ముందు పెట్టుకున్నప్పుడు ముందు మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, నేను దేవుడు కోరుకున్నటువంటి విధానంలో అర్హత కలిగి ఉన్నానా? మొదటిది. రెండవది, నేను ఏ విషయములోనైతే దేవుని యొక్క కృపను, సహాయాన్ని కోరుచున్నానో అది దేవుని చిత్తానుసారమైనదేనా? మనం ఇదివరకు ప్రార్థన పరమార్థం ఏమిటి అనేటువంటి పాఠంలో చెప్పుకున్నాం. అది దేవుని చిత్తానుసారమైనదేనా అని చూసి అడగాలి. అడిగితే దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు అనుగ్రహిస్తే ఆ విషయంలో మనం తప్పకుండా విజయాన్ని సాధిస్తాము. ఇది చాలా సునిశ్చితమైనటువంటి విషయం. మరి సూక్ష్మంగా గమనించగలగాలి. మంచి ఆధ్యాత్మిక స్థితిలో, మంచి భక్తి భావనలో సహనము కలిగి లోతుగా విశ్లేషించుకొని సూక్ష్మంగా గ్రహించటానికి ప్రయత్నం చేసేటువంటి వారికి మాత్రమే అర్థమయ్యేటువంటి విషయం. అయితే అబ్రహాము దేవుని చిత్తానుసారంగా ఉన్నాడు. అబ్రహాము తాను తన ఆస్తిని విడిపించుకోవటానికి వెళ్ళలేదు. తన సహోదరుని కుమారుడైనటువంటి లోతు ఆస్తిని విడిపించటానికి వెళ్ళాడు. ఇక్కడ నిన్నటి దినమున మనం మాట్లాడుకుని ఉన్నట్టుగా చూడండి, ఇక్కడ ఎంత ఆరోగ్యదాయకమైందో. వారు అలాగే కలిసి ఉంటే గనుక ఆ విస్తారమైనటువంటి ఆస్తిని బట్టి ముందు పనివారిలో అల్లరి పుట్టింది, కొట్లాట వచ్చింది, కలహము అని అన్నాడు అక్కడ. రైట్. ఆ తదుపరి అది ఎక్కడికి పాకేది?
పనివారి నుండి కాస్త యజమానులకు పాకేది. యజమానులకు పాకితే వీరు శత్రువులు అయ్యేవారు. శత్రువులైన తర్వాత అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు లోతు చెరపట్టబడ్డాడు, అతని ఆస్తి పడింది అని అంటే పోతే పోనీ నాకేంది అనేటువంటి ధోరణిలో వైఖరిలో ఉండటానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ ప్రమాదము రాకుండా అబ్రహాము గారు ముందే సిద్ధపడి మనము బంధువులం, మన మధ్యలో ఈ రకమైనటువంటి కలహము ఉండటం మనకు క్షేమం కాదు, కనుక ఆ కలహము రాక మునిపే మనము దూరంగా ఉందాము అని చెప్పి ఆ తూర్పు పడమర అనే ప్రాంతాలను సూచించి అప్పుడు లోతుకు ఎంచుకునేటువంటి అవకాశాన్ని కల్పించి మరి లోతు ఎంచుకున్నట్లుగా సొదొమ గొమొర్రా ప్రాంతమునకు పంపించడం జరిగింది. సరే, దురదృష్టవశాత్తు అని అనుకోవచ్చు, లేదా లోతును పరీక్షించటం కోసమని కూడా అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు. మొత్తానికి అక్కడ జరగకూడనటువంటి సంఘటనలు జరిగాయి, కొన్ని పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అందులో మొదటి పరిస్థితి ఈ రకంగా ఆస్తి వారి జనులు చెరపట్టబడటం అనేది జరిగింది. వారు పోయారని తెలవగానే ఇప్పుడు చూడండి, అబ్రహాము వెంటనే స్పందించగలిగాడు. ఎందుకు? అప్పటికి ఇంకా వారి మధ్యలో ఆరోగ్యదాయకమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి గనుక. సరే, అలా మొత్తానికి విడిపించుకుని వచ్చారు. వచ్చిన తర్వాత వస్తున్నటువంటి క్రమంలో మెల్కీసెదకు అనేటువంటి యాజకుడు అబ్రహాముని కలుసుకున్నాడు, ఆహారమునిచ్చాడు, ఆశీర్వదించాడు. అవునా? ఆశీర్వదించి ఇంకేం చేస్తున్నాడు ఇక్కడ గమనించినట్టయితే, ఆకాశమును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడనైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పాను. అంటే దేవునికి కూడా స్తుతులు చెప్పారు, స్తోత్రములు చెప్పారు. సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతును ఇచ్చాను. అంటే ఆ విడిపించుకొని వస్తున్నటువంటి ఆస్తిలో అబ్రాము గారు ఏం చేశారట అంటే, మెల్కీసెదకు అనేటువంటి యాజకుడికి 10వ భాగాన్ని చెల్లించారట. అప్పటికి ఇంకా ఈ యాజక వ్యవస్థ అనేటువంటిది లేదు. మరి ఈ పాయింట్లన్నీ గమనించాలి. యాజకత్వము వ్యవస్థ ఎప్పుడు వచ్చిందండి? అహరోను కాలం నుండి ప్రారంభమైంది. అది మోషే నిబంధన రాసిన తర్వాత అహరోను కాలము నుండి ప్రారంభమైంది. కానీ అబ్రహాము కాలము నాటికి, అంటే అహరోనుకి అబ్రహాముకి ఎంత గ్యాపు? సుమారు 430 పై చిలుకు, అంటే 430-50 మధ్య కాలం ఏదైతే ఉంటుందో అంత వ్యత్యాసం. మరి అంత కాలానికి ముందే యాజకుడు రావటం ఏంటి, 10వ భాగమును తీసుకోవటం ఏంటి? ఈ యాజకుడు వచ్చి 10వ భాగమును తీసుకోగలిగేంత అర్హత కలిగినటువంటి రాజెవరు? ఆ రాజ్యం ఎక్కడ ఉంది? ఇన్ని ప్రశ్నలు అక్కడ ఉత్పన్నము అవుతూ ఉంటాయి. మొత్తానికి అబ్రహాము ఈ మెల్కీసెదెకుకి 10వ భాగమును ఇవ్వటం జరిగింది. 21వ వచనం, సొదొమ రాజు మనుష్యులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రాముతో చెప్పగా, అంటే సొదొమ రాజు తన రాజ్యం మట్టికి తాను చెప్పినటువంటి మాట ఏంటంటే, అమ్మ బాబాయ్, ఆస్తి పోతే పోనీ కానీ నా జనులని నువ్వు ప్రాణంతో పట్టుకొచ్చావు, అదే సంతోషం. 10,000 నా జనులను నాకు అప్పగించు, ఆస్తిని, ఎందుకంటే మరి ఇంత కష్టపడి వెళ్ళి యుద్ధం చేసి ప్రాణాలకు తెగించి యుద్ధం చేసి విడిపించుకొని వచ్చావు కాబట్టి దానికి ఈ ఆస్తి నీకు ఇస్తే మాకు కూడా న్యాయబద్ధంగా ఉంటుంది అంటే ఇలాంటి మాటలు అనలేదు, కానీ దాంట్లో ఉద్దేశం అలా కనబడుతూ ఉంటుంది. ఈ ఆస్తిని నువ్వే ఉంచుకొని నా జనులను నాకు అప్పగించుము అని ఈ సొదొమ రాజు అన్నాడు.
మోస్ట్లీ మిగిలినటువంటి రాజులు కూడా ఆ రకంగానే స్పందించి ఉంటారని మనం అనుకోవచ్చు. ఎందుకంటే మరలా వారిని గురించిన ప్రత్యేక ప్రస్తావన మనకు ఉండదు. రైట్. అలా సొదొమ రాజు అన్నప్పుడు అబ్రాము గారు ఏమన్నారు అనంటే 22వ వచనంలో, అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను అని అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్టయితే అబ్రాము గారు ఎంతమంది రాజులను గెలిచాడండి? ఎంతమంది రాజులను గెలిచాడు? 5 రాజులను గెలిచాడు. అవునా? 5 రాజులను గెలిచినటువంటి అబ్రాము నిన్నటి దినమున ఐగుప్తు రాజుతో గెలవకపోవునా? సింగిల్ కింగ్ కదా. అలాగే గెరారు రాజుతో గెలవకపోవునా? మరి వాళ్ళతో ఎందుకు యుద్ధం చేయలేదు అంటే ఆ సందర్భము ఆ పరిస్థితి వేరు, ఈ సందర్భము ఈ పరిస్థితి వేరు. ఆ సందర్భం ఏమిటి? ఆశ్రయానికి వెళ్ళాడు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టుగా వారి దేశమునకు ఆశ్రయానికి వెళ్ళి వాళ్ళనే కొట్టి చంపి ఇక వారిదేదో ఆస్తి దోచుకొని రావటం అనేటువంటిది న్యాయబద్ధము కాదు. గనుక అలాంటి ఆలోచన అబ్రాముకు రాలేదు, దేవుడు కూడా ఆలోచన ఇవ్వలేదు, అలా చెప్పలేదు, ప్రోత్సహించలేదు. గనుక ఇక్కడ మనం ఈ విషయాల్ని నోటీస్ చేయాలి, అర్థం చేసుకోగలగాలి. గెరారు విషయంలో కూడా అంతే. కానీ ఇక్కడ ఈ 4 రాజులు దౌర్జన్యం, ఒక ఈ మాటు వేసి పొంచి ఉండి దోచుకునేటువంటి దొంగలు ఎలాంటి వారుగా ఉంటారో అలాంటి దొంగల మాదిరిగా ఒక ఉదుటున వీళ్ళ మీదకి వచ్చి వీరి ఆస్తిని జనులను పట్టుకుపోవటం అనేది జరిగింది. మరి ఇది అన్యాయం కదా. పోటు దొంగల మాదిరిగా చేసినటువంటి పని అన్యాయం కదా. కాబట్టి ఈ అన్యాయమును అరికట్టాలి, తన వంతుగా తాను ప్రయత్నం చేయాలి. ఆ అవకాశం వచ్చింది కనుక 300 మందిని వెంట పెట్టుకుని వెళ్ళి వారితో వీరోచితంగా పోరాడాడు. వారి బారి నుండి జనులని ఆస్తిని విడిపించుకుని వచ్చాడు. అయితే విడిపించుకుని వచ్చిన తర్వాత సొదొమ రాజు ప్రపోజ్ చేసినట్టుగా వాళ్ళ జనులను వాళ్ళకి ఇచ్చేసి ఆస్తిని అబ్రాము ఉంచుకునేటువంటి అవకాశం అతడికి ఉంది, అవకాశం ఉంది, అర్హత కూడా ఉంది. కానీ అబ్రహాము గారు అలా ఉంచుకోదలుచుకోలేదు. ఎందుకంటే భవిష్యత్తులో నా మూలముగానే నీవు ఐశ్వర్యవంతుడవు అయ్యావు. ఎందుకంటే ఐశ్వర్యం అంతా ఇంత ఐశ్వర్యం కాదది, 5 దేశాలకు సంబంధించినటువంటి ఐశ్వర్యం అది. ఇప్పుడు 5 దేశాలకు సంబంధించిన ఐశ్వర్యం కనుక అబ్రాము గారు తన దగ్గరే ఉంచుకుంటే, సొంతం చేసుకుంటే, ఇప్పుడు ఏ స్థాయిలో ఉంటాడు? 5 రాజ్యాలను సరిపోలేంత స్థాయిలో ఉంటాడు ఆయన ఐశ్వర్యపరంగా. ఇక సైనిక పరంగా కూడా వాళ్ళకి ఎంతమంది సైన్యం ఉంటే ఏం లాభం అండి? వాళ్ళకి 1000 కొద్ది ఉండొచ్చు అప్పటికి. కానీ ఈయన 1000 కొద్ది సైన్యం కలిగి చేయలేనటువంటి పని 300 మంది సైన్యముతో అబ్రాము గారు చేయగలిగారు. ఎలా సాధ్యమైంది అనంటే దేవుని కృపను బట్టి అని మనం చెప్పుకున్నాం. అలాంటి అర్హత కలిగినటువంటి అబ్రాహాము తప్పకుండా ఈ 5 రాజులకు సమవుజ్జిగా ఉండగలడు. ఇంకా మాట్లాడితే ఆ పై స్థాయిలోనే ఉండగలడు. కానీ ఈ మాట రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో సున్నితంగా ఈ సొదొమ రాజు చేసిన ప్రపోజ్ ఏదైతే ఉందో దాన్ని
తిరస్కరించాడు. వద్దు అని అన్నాడనమాట. ఏమన్నాడు? నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. అంటే ఒక్క పైసా కూడా తీసుకోలేదు. 24 వచనం. అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప అనంటే ఈ విడిపించుకొచ్చినటువంటి జనులు ఉన్నారు కదండి, జనులలో పడుచువారు ఉన్నారు. వారు ఆకలికి తాళలేరు కదా. గనుక ఈ ఆహార పదార్థములు ఏవైతే వాళ్ళు పట్టుకు వెళ్ళారో దానిలో విడిపించుకొస్తున్నాడు కదా, విడిపించుకొచ్చినటువంటి దాంట్లో ఈ పడుచువారు కొంత భుజించారట. ఇక భుజించిన దానికి ఎవరు ఏం చేయలేరు కదా, వారు భుజించాలి, అవసరం, లేకుంటే మరణిస్తారు. కాబట్టి వారికి భోజనానికి ఇచ్చాడు. అది మినహా అన్నట్టు అది కూడా వాళ్ళ ప్రజలే తిన్నారు. ఓకే, ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు, ఎష్కోలు, మమ్రే, ఇందాక ఒక జనముతో అబ్రాము గారు ఒప్పందం చేసుకున్నారు అని మనం చదువుకున్నాం కదా, వాళ్ళు కూడా అబ్రాముతో కలిసి వచ్చారట యుద్ధానికి. మన ప్రారంభంలోనే మాట్లాడుకున్నాం, మనం సంఘటితంగా ఉందాం, ఐకమత్యంతో ఉందాం, ప్రమాదాలు ఏమైనా ఎదురైతే కలిసికట్టుగా ఎదుర్కొందాం అని వాళ్ళు ఒక ఒప్పందంలో ఉన్నారు. ఆ ఒప్పందం మేరకి ఇప్పుడు అబ్రహాముతో పాటు వీళ్ళు కూడా వచ్చారు. వస్తే వాళ్ళ విషయంలో మాట్లాడుతున్నాడు. ఆనేరు, ఎష్కోలు, మమ్రే అను వారికి ఏ ఏ భాగములు రావలనో ఆయా భాగములు మాత్రం వారిని తీసుకొని నిమ్మని సొదొమ రాజుతో చెప్పాను అని అన్నాడు. అంటే నాకు చిల్లి గవ్వ వద్దు, కానీ నాతో పాటు వచ్చినటువంటి సహాయకులు ఈ 300 మందికి అని కూడా చెప్పట్లేదు అక్కడ. ముఖ్యంగా ఈ 3 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వారు కోరుకున్నంతగా ఇమ్ము అని చెప్పడం జరిగింది. వాళ్ళు తీసుకున్నారా లేదా అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్పవలేదు, కానీ మేబీ తీసుకొని ఉండొచ్చు అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు నోరు తెరిచి ఏం అనలేదు కాబట్టి. ఓకే, అది మినహా మిగిలినదంతటిని వాళ్ళది వాళ్లకు అప్పగించటము జరిగింది. ఇది లోతు గారి సందర్భంలో ఎదురైనటువంటి ఒక సంఘటన. ఆ సంఘటనలో అబ్రహాము గారు విజయమును సాధించారు. అలా లోతు జనాంగమును లోతుకు అప్పగించటం జరిగింది. అలాగే లోతు ఆస్తిని లోతు గారికి అప్పగించటము జరిగింది. ఓకేనా? ఇందులో మనం అర్థం చేసుకున్నటువంటి విషయాలు ఏంటి? ఈ అధ్యాయం అంతట్లో 5 రాజులు, షీనారు రాజు అంటే షీనారు అంటే ఎక్కడుంటుంది ఏది అనేటువంటిది మనం చదువుకున్నాం. ఇక ఈ రాజ్యానికి చుట్టుపట్ల ఉన్నటువంటి రాజ్యాలే ఈ ఎల్లాసరు, ఏలాము, అలాగే గోయి, తర్వాత ఈ రాజులు. వీళ్ళు ఈ దక్షిణ భాగముగా ఉన్నటువంటి రాజ్యముల మీద పడ్డారు, వాళ్ళ మీదకి వచ్చారు అనేటువంటి విషయం తెలుసుకున్నాం. వచ్చి యుద్ధం చేసి గెలుచుకున్నారు, ఆస్తిని, ప్రజలని పట్టుకెళ్ళారు. అంటే అంతకుముందే వీరిని వారి ఆధీనంలో ఉంచుకున్నారు. అందులో భాగంగా 12 సంవత్సరాలు లోబడి బ్రతికారు. ఇక మేము ఇలా లోబడి ఉండలేము అని చెప్పి అభిప్రాయపడినటువంటి వాళ్ళు ఎదురు తిరగటం జరిగింది. ఎదురు తిరగటం మూలంగా ఆగ్రహం చెందినటువంటి వాళ్ళు ఈ 5 రాజ్యముల మీదకి దండయాత్ర చేశారు. వచ్చి ఆస్తిని, ఐశ్వర్యాన్ని దోచుకుని వెళ్ళారు. అందులో లోతుది కూడా ఉన్నది అనేటువంటి విషయము, ఎందుకంటే లోతు కూడా సొదొమ ప్రాంతంలో వాసం చేస్తున్నాడు కాబట్టి ఆ విషయము అబ్రహాము గారికి తెలవగానే వెంటనే చలించాడు. స్పందించి మరి
తను ఒప్పందం చేసుకున్న వ్యక్తుల్లో ముగ్గురిని వెంటబెట్టుకున్నాడు. మిగిలిన 300 సైన్యమును వెంటబెట్టుకొని వెళ్ళాడు, కలుసుకున్నాడు, మాటు వేశాడు, యుద్ధం చేశాడు, గెలిచాడు. ఇది చాలా రికార్డ్ అని చెప్పుకోవచ్చు. అబ్రహాం గారి చరిత్రలో ఒక పెద్ద రికార్డ్ ఇది. చాలా అచీవ్మెంట్లు ఉన్నాయి ఆయనలో. అలాంటి అచీవ్మెంట్లో ఇదొక గొప్ప అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అలా ఆస్తిని విడిపించుకొని వచ్చాడు. వస్తున్నటువంటి క్రమంలో ప్రధాన యాజకుడు కలిశాడు. ఆ యాజకుడితో ముచ్చటించాడు. ఇతడి గురించి ముచ్చట్లు చాలా మంచిగా ఉంటాయి, మనం రేపటి దినాన్ని మాట్లాడుకుందాం. మొత్తానికి దశమ భాగమును, ఏ ఆస్తిని అయితే విడిపించుకొని వస్తున్నాడో ఆ ఆస్తిలో దశమ భాగమును కట్టాడు. ఆ తదుపరి సొదొమ రాజును కలుసుకున్న తర్వాత వారి ఆస్తిని వారికి ఇవ్వటం జరిగింది. తనతో వచ్చినటువంటి రాజులకు మాత్రం ఆ రాజులు అనడం కంటే వ్యక్తులు అని చెప్పుకోవాలి, వ్యక్తులకు వారికి ఏదైతే కోరిక ఉంటుందో, ఏదైతే తీసుకోవాలనుకుంటారో అది ఇవ్వటానికి సమ్మతించి సొదొమ రాజుకి ఆ విషయం చెప్పడం జరిగింది. రైట్, ఇదంతా ఉంది ఇందులో హైలైట్లు 2. ఒకటి, లోతు గారి ఆస్తిని విడిపించుకొని రావటం. రెండవది, మెల్కీసెదెకు అనేటువంటి యాజకుని కలుసుకోవటం. ఓకే, ఇప్పుడు ఇందులో అంతా మనకు అర్థమైపోయినటువంటి విషయమే. కానీ మెల్కీసెదెకు ఎవరయ్యా అనేటువంటి ఒక సస్పెక్టివ్ క్యాండిడేటు మనకి కనబడుతున్నాడు. అతడు ఎవరు అనేటువంటి విషయాన్ని దేవుని చిత్తమైతే రేపటి దినమున మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం మా పరమ తండ్రి. అయ్యా, మీ మాటలు మాకు అనుగ్రహించారు, అందును బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఇదిగో మీ సన్నిధిలో మేమున్నాం. మీ మాటలు విన్నటువంటి మీ పిల్లలందరినీ ఆశీర్వదించండి. వారికి కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి సహాయ సహకారమును దయచేయమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా ప్రతి ఉదయకాల సమయమున మీ మాటలు వింటున్నటువంటి మీ పిల్లల యొక్క ప్రయత్నము వ్యర్థం కాకుండా తప్పకుండా మీరు అనుగ్రహించేటువంటి జ్ఞానమును సమగ్రంగా పొందుకొని ఈ వ్యక్తులు, ఈ సందర్భాల ఆ సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుభవాలుగా పొందుకొని దాని నుండి గ్రహించాల్సినటువంటి జ్ఞానాన్ని గ్రహించి ఈ వర్తమాన కాలంలో మాకు ఎదురయ్యేటువంటి పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి యుక్తితో, వివేకంతో మేము వెళ్ళాలి అనేటువంటి ఆ సూక్ష్మ విషయాలను గ్రహించడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, అబ్రహాము లాంటి గొప్ప వ్యక్తి, మహానుభావుడు మీకు మీ కృపకు పాత్రుడయ్యాడు అనేటువంటి విషయం మాకు విశేషంగా కనబడుచు ఉన్నది. అయ్యా, మీ కృపకు పాత్రులము అవ్వాలి అనంటే అబ్రహాము లాంటి గొప్ప వ్యక్తిత్వము కలిగినటువంటి వారముగా మేము ఉండాలి అనేటువంటి విషయం మాకు అర్థమవుతున్నది. తండ్రి, మరి మీ పిల్లలని ఆ విధంగా అర్హులనుగా చేయమని వేడుకుంటున్నాం. ఆశీర్వదించండి. వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబాలకు కావలసినటువంటి సకల మేలులని మీరు దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, ఈ దినపు పనులలో మీ పిల్లలు ఎక్కడైతే ఉంటున్నారో ఆ పనులలో మీరు తోడై ఉండమని, ప్రతి విధమైనటువంటి ప్రయత్నాన్ని అయ్యా మీ చిత్తముకు సమ్మతమైనట్లయితే అది విజయవంతం అవ్వటానికి సహాయం దయచేయమని వేడుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రియ కుమారుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సహాయము ఈ మాటలు విన్నటువంటి మనందరికీ అబ్రహాము గారు ఏ విశ్వాసంతో దేవుని కృపకు పాత్రుడయ్యాడో మేమును అలాంటి విశ్వాసంతో దేవుని కృపకు పాత్రులము కావాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకు తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడైయుండును కాక. ఆమెన్. అందరికీ వందనాలండి.